pleasure of sin in the life of believers. విశ్వాసుల జీవితంలో పాప భోగములు. Moses had a great privilege and opportunity to enjoy the pleasure of sin in Egypt. చూడండి, ఐగుప్తులో మోషే పాప భోగములు అనుభవించేటువంటి అవకాశాన్ని ఆధిక్యతను కలిగి ఉన్నాడు. Today we are running towards this sinful lust. ఈ దినాల్లో అయితే పాప సంబంధమైనటువంటి ఇచ్చల వైపు We say పరిగెత్తుతున్నాం. we are believers. మనం అంటాం We are విశ్వాసులమని. involved in sinful things. అయితే పాప విషయాల్లో మునిగిపోయి ఉన్నాం. We are involved in wicked things. దుష్టమైనటువంటి సంగతుల్లో మునిగి We ఉన్నాం. look like a believers. We are not believers. బయటికి విశ్వాసుల్లా కనబడుతున్నాం కానీ విశ్వాసులం కాదు. Our lives are not believers' lives. మన జీవితాలు విశ్వాస జీవితాలు లేవు. We live something outside and something. We are playing game with our spiritual life, trying to fool everyone. చూడండి, మనం వెలుపల ఒకలా జీవిస్తాము, లోపల ఒకలా బ్రతుకుతా ఉంటున్నాం. సంఘములో మన ఆత్మీయ జీవితంతో ఆటలాడుకుంటూ అందరిని మోసం చేస్తున్నాం. Pleasure of sin. పాప భోగము That will be only for a short time. అది కేవలం అల్పకాలమే ఉంటుంది. How many of believers are involved in this pleasure of sin? ఎంతమంది విశ్వాసులు ఈ పాప భోగాల్లో మునిగిపోయారు? Living in sinful life. పాప జీవితంలో బ్రతుకుతున్నారు, Living in sin. పాపములో బ్రతుకుతున్నారు.